మాచర్లలో ఇంకా పాత సంస్కృతి కొనసాగుతా ఉంది. కొంతమంది స్వార్థపరులు దేవాలయ భూముల్ని కూడా ప్లాటింగ్ చేసి అమ్మే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏ పార్టీ వాడైనా సరే దేవాదాయ భూముల్ని గాని ప్రైవేటు వ్యక్తుల భూములని గాని కబ్జా చేసి ప్లాటింగ్ చేసి అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తే మాత్రం వారి మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లు పెట్టి జైలు పంపించడం జరుగుతా ఉంది. కొంతమంది వైసీపీ నాయకులు ఒక డిస్టర్బెన్స్ మాచర్ల నియోజకవర్గంలో క్రియేట్ చేయడం కోసం తెలుగుదేశంలో ఉన్న ఒకళ్ళిద్దరు కకృతిదారులని ముందు పెట్టి వారి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అవి సాగనివ్వనని కూడా చెప్తా ఉన్నాను. మాచర్ల పట్టణం ప్రశాంతంగా ఉండాలి, మాచర్ల నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి పదంలో నడవాలనే ఏకైక లక్ష్యంతో మాత్రమే నేను పనిచేస్తా ఉన్నాను. కుహనా రాజకీయాల్ని కట్టిపెట్టాలి వైసీపీ నాయకులు. మతాల మధ్య ప్రాంతాల మధ్య ఊర్లలో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. క్రైమ్ రేటును పెంచే విధంగా మర్డర్లు చేయించే నాయకుల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.